యేసు ప్రభువు గురించి తప్పుడు మాటలు మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఆయనలో పాపాన్ని చూపించి మాట్లాడండి. మీకు ఏమైనా దమ్ముంటే మాట్లాడండి. ఆయనలో పాపాన్ని చూపించి పుస్తకాలు ముందేసుకుని కూర్చుందాం. కానీ ఆయనలో పాపం చూపించగలిగే మగాడు ఇంతవరకు పుట్టలేదు. ఇప్పుడేంటి, ఆయన బతుకున్నప్పుడే ఎవడో లేడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని అడిగిన ఏకైక మహావీరుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ దమ్ము ఉండాలి పరిశుద్ధుడికి, రక్షకుడికి ఆ మాత్రం దమ్ము ఉండాలి. పాపిని రక్షిస్తాను అని వచ్చాడంటే తాను పాపై ఉండకూడదు. ఆ దమ్మున్నోడే రావాలి. ఆ దమ్ము నా యేసుక్రీస్తులో టన్నుల కొద్ది ఉంది. మరి నీకేమైనా ఉంటే చెప్పి తెచ్చుకో, మాట్లాడదాం, అప్పుడు మాట్లాడదాం. అదే ఉండదు. పైపెచ్చి ఆయన అంటాడు, మా వాడు ఒంటి నిండా బట్టలు వేసుకున్నాడు, మీ వాడు బట్టలు వేసుకోలేదు. చచ్చిపోయేటప్పుడు మాత్రమే బట్టలు వేసుకోలేదు, మిగిలినప్పుడు ఆయన మంచి మంచి బట్టలు వేసి తిరిగాడు. ఆయన కూడా ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. నీలాగా దిగుడు దత్తగాడు కాదు.